కొనసాగింది. ఇందులో ఎమ్మెల్సీ అంజిరెడ్డి కూడా పాల్గొన్నారు. ఎటువంటి సమస్యలు ఆయన దృష్టికి వచ్చారు, ఏ రకమైన అప్లికేషన్స్ ఎక్కువ వచ్చాయి ఒకసారి ఆయనతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ఈరోజు మీరు దరఖాస్తులు తీసుకున్నట్టున్నారు, ప్రజల నుంచి వినతులు స్వీకరించినట్టు, ఏ సమస్యలు ప్రధానంగా మీ దృష్టికి వచ్చాయి? చాలామంది ఏదైతే గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయో వాళ్ళకు ఏవి అంతలేవు. తర్వాత ఏంటంటే పెన్షన్ స్కీమ్ కొంతమంది రావడం జరిగింది, ఆ ఊర్లో రోడ్స్ ఖరాబ్ ఉన్నాయని కొంతమంది రావడం జరిగింది. అదేవిధంగా స్కూల్స్ విషయంలో కూడా కొంతమంది మాట్లాడడం జరిగింది. అదేవిధంగా కొంతమంది ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి నాకు ఇది రాలేదు అది రాలేదు కూడా చాలామంది అడగడం జరిగింది. కనీసం సరెండర్ లీవ్స్ ఏదైతే ఉందో అది ఇస్తలేరు. కొంతమంది ఏంటంటే జీపే పెట్టినా అది కూడా ఇస్తలేరని. అదేవిధంగా కొంతమంది ఏంటంటే ఏదైతే మనం కాంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా కాంప్లైంట్ తీసుకొని యాక్షన్ లేదు కూడా అని కొంతమంది రావడం జరిగింది. తర్వాత ఏంటంటే ఏదైతే గవర్నమెంట్ నుంచి రేషన్ కార్డ్స్ విషయంలో కొంతమంది భూదార్ కార్డ్స్ ఏదైతే ఉందో గవర్నమెంట్ ల్యాండ్స్లో కూడా ఆక్యుపై చేశారని కొంతమంది ఇల్లు గులగొట్టారని కొంతమంది వాళ్ళు ఇవన్నీ చాలామంది ఫిర్యాదులు రావడంతో ఏదైతే భరోసా కింద ఎవరైతే ప్రతి ఒక్కరు నిన్న ఈటల రాజేందర్ గారు ఉండే, తర్వాత ఈరోజు నేనున్నాను, ఇవన్నీ కంప్లైంట్ రావడంతో ప్రతి ఒక్కరికి ఏ విధంగా ఏమేమి ఇస్తూ ఉన్నారో అవన్నీ తీసుకుంటూ మాట్లాడుతున్నారా? అప్పుడే అధికారులు ఏం చెప్తున్నారు మీరు ఫోన్ చేస్తే కానీ మీరు మాట్లాడితే కానీ? కొంతమంది అధికారులు ఇంతవరకు ఫోన్ లేపుతలేరు. కొంతమంది ఏంటంటే అసలు ఫోన్ చూసి కూడా మెసేజ్ ఇంతవరకు రాలేదు. రైతుల విషయంలో కూడా కొంతమంది నాకు ఇది ఇంతవరకు రైతు భరోసా అమౌంట్ రాలేదు. అదేవిధంగా రుణమాఫీ అయితే చాలామందికి, ఎందుకంటే కొండాపూర్ మండలం నుంచి ఆ విలేజ్ ఏదైతే వచ్చారో ఆ మొత్తం సొసైటీ ఎస్బీహెచ్ నుండి ఎస్బీఐకి అయింది, మాకు మొత్తానికి రాలేదన్నారు. మొత్తానికి రాలేదన్నప్పుడు కూడా నేను అధికారులకు ఫోన్ చేస్తే లేపలేరు, వాళ్ళకి లెటర్ పంపిస్తూ ఉంటాను. ఎందుకంటే ఇట్లా చాలా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలను ఎట్టి పరిస్థితుల్లో గవర్నమెంట్ను ప్రశ్నిస్తాం, ఎదిరిస్తాం, వాళ్ళ సమస్యలు తీర్చడానికి మేము కంపల్సరీ ఉంటామని తెలియజేస్తూ ఉన్నాను. నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా మీరు ఎన్నికయ్యారు. వాటికి సంబంధించి గతంలో ప్రభుత్వం ప్రకటన చేసిన జాబ్ క్యాలెండర్ రాలేదు. ఎప్పుడు దాని మీద పోరాటం చేయబోతున్నారు? ఇప్పుడు మీరు భరోసా పేరుతో ఓపెన్ చేశారు, కానీ ప్రత్యక్ష పోరాటాలు ఎప్పుడు మొదలు పెట్టబోతున్నారు? అంజిరెడ్డి దానికి ఏమన్నా మాట్లాడతారా దాని మీద? గత ప్రభుత్వం ఏదైతే ఇచ్చిన నోటిఫికేషన్నో దాంట్లో కొన్ని ఫిలప్ చేయడం జరిగింది. వీళ్ళు ఇంతవరకు నోటిఫికేషన్ ఇవ్వలేదు. వీళ్ళు పెట్టిన మేనిఫెస్టోల్లో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాని ఇంతవరకు ఒక్కదానికి నోటిఫికేషన్ రాలేదు. గతంలో మీరు చూసారు ఏదైతే గ్రూప్ 1 విషయంలో ఆ గ్రూప్ 1 విషయంలో కూడా అవకతవకలు జరిగినాయి. అవకతవకలు జరిగినప్పుడు కూడా ఇంతవరకు దానికి ఎవరు ఇంతవరకు దానికి సాటిస్ఫై చేయలేడు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఏదైతే మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. మేనిఫెస్టోలో పెట్టింది కూడా అప్పటిదాకా మేము వాళ్ళ తరఫు నుండి మేము పోరాటం చేస్తామని తెలియజేస్తూ ఉన్నాం. మరొక పక్క నిన్న కాంగ్రెస్ వాళ్ళు కొంత మీ మీద కామెంట్ చేస్తున్నారు. కవితకు సంబంధించిన ఎపిసోడ్ చూసే ఉంటారు. ఆ బీజేపీ వదిలిన బాణం అని అంటారు, దానికి మీరు ఏమైనా చెప్తారా? ఇప్పుడు దీంట్లో ఒకటి చూసుకోండి, DDD³ డాడీ డాటర్ డ్రామా. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఈ డ్రామాలో ఎవరిని బలిపోష చేస్తావు? ఒకటే నేను చెప్తా ఉన్నాం, గతంలో లెటర్ రాసినావు. ఈ లెటర్ రాసినప్పుడు లెటర్ నువ్వు స్వయంగా పంపించినావు, నీ డ్రైవర్తో పంపించినావా, మీ ఆయనతో పంపించినావా, లేకుంటే కొరియర్ చేసినావా, లేదా రిజిస్టర్ పోస్ట్ చేసినావా, లేదా ఎవరన్నా దీన్ని లీక్ చేశారా, లేకుంటే ఇంకోరు ఏదన్నా దూతతోని టీఆర్ఎస్ మీ కార్యదర్శి ఇంకెవరన్నా తీసారా? ముందు లెటర్ ఎవరితో పంపించినా ముందు బయట పెట్టండి. ఆ బయట పెడితే అప్పుడు బయటపడుతుంది. ఇవన్నీ ఎందుకు? ఇప్పుడు మీ దాంట్లో దాని సమస్యనే లేదు, అది మాట్లాడేదానికి ఎవరికి అవసరమే లేదు. మీ ఇంటర్నల్ ఫ్యామిలీ విషయంలో బయట ఎందుకు, మాకేం అవసరం? కానీ మీ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా దానికి మద్దతు పలికాడు కాబట్టి వాళ్ళిద్దరు కలుస్తారని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. రాజాసింగ్ కూడా హైకమాండ్ మీద ఆయన మీద చర్యలు తీసుకుంటారంటున్నారు, కొంత చర్చ జరుగుతుంది. రాజాసింగ్తో మీరు ఏమన్నా మాట్లాడారా సార్? మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మొన్న జరిగిన ఎంపీ ఎలక్షన్లో ఎవరితోనో మేము పొత్తు పెట్టుకున్నామా? గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్ ఎవరికన్నా పొత్తు? మేము ఇండివిజువల్ పార్టీ, మేము ఇండివిజువల్ నేషనల్ పార్టీ, మాది నేషనల్లో గవర్నమెంట్ ఉంది. మేము ఎవరితో పొత్తు పెట్టుకునే అవసరం లేదు. మాకు ఇక్కడ తెలంగాణలో ఎవరితో పెట్టుకునే అవసరం లేదు. మేము రాబోయే రోజుల్లో గవర్నమెంట్ కూడా మాది వస్తుంది, మేము అంత గ్యారంటీతో మేము ఉన్నాం. ఎందుకంటే మొన్న జరిగిన ఎలక్షన్లో 8కి 8 మాకు రావడం జరిగింది. 77 లక్షల మంది ఓటర్స్ వచ్చినాయి ఉత్తర తెలంగాణలో. అదేవిధంగా మీరు చూసారు ఎమ్మెల్సీ ఎలక్షన్లో సిట్టింగ్ సీట్ను ఛేదించుకున్న పార్టీ మాది భారతీయ జనతా పార్టీ. అవతల పార్టీలో ఎవరితో ఇదే స్వయంగా కూడా
వాళ్ళ సీట్ను వదులుకొని, ఎందుకంటే మేధావులు మీరు ఎంత చేంజ్ చేస్తారో మీరు ఆలోచించుకోవాలి. ఆలోచించుకున్నప్పుడు రాబోయే రోజుల్లో గాలి అంతా భారతీయ జనతా పార్టీ వైపు ఉంది. కొంత ఇందాక అడిగినట్టు మీ ఎమ్మెల్యే మాటలు కొంత పార్టీకి నష్టం కలిగిస్తున్నాయని కొంత చెప్తున్నారు రాజాసింగ్. ఆయనతో మీరు ఏమైనా మాట్లాడారా? చాలా మీకు దగ్గరే ఉండి ఉంటాడు నాకు తెలిసి. ఇదంతా పెద్దలు చూస్తారు దానికి, ఎందుకంటే ఇంటర్నల్ మ్యాటర్ అది, పెద్దలు చూస్తూ ఉంటారు. పెద్దలు ఎవరైతే నేషనల్ వాళ్ళు ఉన్నారో, తర్వాత స్టేట్ ప్రెసిడెంట్ వాళ్ళు చూస్తూ ఉంటారు. మీరేమైనా మాట్లాడిందని అడుగుతుంది సార్, నేను ఆయన గురించి ఇది ఒకవైపు పార్టీకి సంబంధించి మాత్రం అటు బీజేపీ భరోసాకు సంబంధించిన దానికి అనేకమైనటువంటి అప్లికేషన్స్ వస్తూ ఉన్నాయి. అందులో రకరకాల సమస్యలు వచ్చి చెప్తున్నారు. దాని వెంటనే అధికారులకు ఫోన్ చేయడం, ఆ సంబంధిత అధికారులతో మాట్లాడడం, కొందరు ఫోన్ లేపారు, ఇంకొందరు లేపట్లేదని చెప్తూనే అటు కవిత ముందుగా ఆ లెటర్ ఏ విధంగా రిలీజ్ అయిందో కవిత ముందు దానికి సమాధానం చెప్తాలనే చెప్తూనే రాజాసింగ్కు సంబంధించినటువంటి అంశం అది అధిష్టానం చూసుకుంటుంది. కేంద్ర రాష్ట్ర పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు చూసుకుంటారు. ఆ అంశానికి సంబంధించి తను ఏం మాట్లాడలేనని చెప్పి కూడా ఎమ్మెల్సీ అంజిరెడ్డి అంటున్నారు. కెమెరామ్యాన్ గజపతో శ్రీధర్, RTV హైదరాబాద్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.